తగ్గింది. 20 కేజెస్ అంటే 5 monthsలో యావరేజ్గా ఇంచుమించు 4-4.5 కేజీలు అనమాట. గైనిక్ ప్రాబ్లం మాత్రం చాలా బాధపడేదాన్ని నేనైతే. అంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. అంటే ఇది ఎందుకు బయటకు చెప్తున్నారంటే, మీ యాంగర్ పక్కన కొద్దిగా ఎదగండి, మీ యాంగర్ పక్కన కొద్దిగా ఎదగండి. రైట్, ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా నాలాంటి ప్రాబ్లం ఉందేమో అని నేను చెప్తున్నాను. నాకైతే ఓవర్ బ్లీడింగ్ అయ్యేది. ఒక నెలలో 20 days అవుతుంది. అలా 3 సంవత్సరాలు అయ్యేది. నేనైతే నడవలేకపోయేదాన్ని. మామూలుగా అయితే అసలు కాలు కూడా కిందకి పెట్టి వెళ్ళలేకుండేదాన్ని. ఇంకా నాకు తగ్గదేమో, అసలు నేను చచ్చిపోవాలనిపించింది నాకైతే. స్టమక్ పెయిన్ కూడా చాలా వచ్చేది. ఒక 30 సార్. 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరాలు అయితే నాకైతే చచ్చిపోవాలనిపించింది. పిల్లలకు వంట కూడా నేను చేయలేకుండేదాన్ని. అంటే వంట చేయాలంటే అసలు మంచం మీద నుంచి అలా గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఒక అన్నం పెట్టి మళ్ళీ పడుకునేదాన్ని. అయితే ఎందుకులే, ఎవరైనా ఇప్పుడు మామూలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా జుట్టు నేనే పీకిసుకొని గోడకు గుర్తించుకునేదాన్ని. అంటే చచ్చిపోతే బాగుంది, ఎందుకు ఈ సమస్య నాకని. అయినా హాస్పిటల్ తిరిగాను కానీ తగ్గలేదు. లాస్ట్కి హాస్పిటల్ కూడా రావద్దని సార్. వద్దని సార్, ఇంకొద్దు, న్యాచురల్గా తగ్గాలి, ఇంక మెడిసిన్ పనిచేయదని సార్. అయితే నేను వైజాగ్లో మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు అక్కడ మామూలుగా హాస్పిటల్ వర్క్ చేస్తుంది. మా అత్త కూతురే. ఆవిడేంచో మామూలుగా అంటే ఇక్కడ డాక్టర్ గారిని కలుద్దాము రా అంటే నేను వెళ్ళలేదు. ఆయన ఎందుకు నేను ఇంకెవరు రావద్దని సరే నేను వెళ్ళను అనేసాను. అంటే ఆవిడేమో డాక్టర్ గారిని కనుక్కొని నాకు న్యూట్రిషన్ వాడమని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన తర్వాత నేను చాలా మందిని అడిగాను. ఒక్కరు కూడా నాకు అసలు చెప్పలేదు. నాకు తెలీదు అవేటి న్యూట్రిషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనేవారు. కానీ మేమైతే మాత్రం మాకు ఎవరు చెప్పకపోయినా గూగుల్లో చూసి మేము విజయనగరం వచ్చాం. విజయనగరం వచ్చి అంటే ఇలా గైనిక్ ప్రాబ్లం ఉంది, మామూలుగా అంటే వెయిట్ కూడా తగ్గాలి, వెయిట్ తగ్గితే ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పారు. అయితే నేనేం సార్ చెప్పాను, సుధీర్ సార్ మాకు వచ్చి సార్ చెప్తే మీకు నెలకు 3-4 కేజీలు తగ్గుతారు అని కరెక్ట్గా చెప్పారు. అయినా 3-4 కేజీలు నెలకు తగ్గిపోతున్నాను. నేను చాలా వరకు అసలు చాలా చూసాను, ఎప్పుడు 1 కేజీ కూడా తగ్గలేదు. అంటే నేను నమ్మేదాన్ని కాదు అతను చెప్పినాను. అయితే అలాగా నేను ఒక 1 monthలో నాకు గైనిక్ ప్రాబ్లం తగ్గిపోయింది. 3 daysలో నాకు షేక్ తాగాక స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. అంటే నాకు కడుపులో బాగా మంటలా వచ్చేది ఎప్పుడు. స్టమక్ పెయిన్ తగ్గిపోయిన తర్వాత 1 weekలో మామూలుగా హెయిర్ ఫాల్ ఉండేది తగ్గిపోయింది, పింపుల్స్ అన్ని అసలు మెడిసిన్ వేసి తగ్గిపోయాను నేను. టోటల్గా మీరు ఎన్ని కేజీలు తగ్గినట్టు? 20 kgs. గైనిక్లో మార్పు వచ్చింది, స్టమక్లో మార్పు వచ్చింది, ఇంకేమొచ్చింది? అంటే ఏం తిన్నా నాకు అరిగేది కాదు. డైజెషన్ ప్రాబ్లం అయితే 5 years నుంచి ఉండేది. 5 yearsలో నాకు వారంలోనే తగ్గిపోయింది. అరగడం మాత్రం, ఏం తిన్నా అసలు కడుపులో పెయిన్ వచ్చింది. ఏజ్ ఎంతమ్మా? 30 సార్. హ్యాపీగా ఉన్నారు? చాలా 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 హ్యాపీ సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా అలా చెప్తున్నాను. అంటే మా సుధీర్ సార్ అయితే క్లాసులు విని నేను ఎన్ని అసలు నేర్చుకున్నానో నాకు తెలీదు. సార్ క్లాస్ వినడానికి కూడా అసలు నాకైతే నన్ను క్లాసులు వినమంటారు, నాకు చిరాకు వచ్చేసింది. 8:30 అంటే మామూలుగా క్యారేజ్ ఉండాలి, నాకు ఉన్న ప్రాబ్లంతో నేను చిరాకు పడుకుండేదాన్ని. కానీ మా అదే కోచ్ గారు మాత్రం రోజు ఫోన్ చేసేవారు. ఈ సార్ని తిట్టుకుంటూ నేను ఒకసారి క్లాస్ విన్నాను. విని నేను 2 రోజులు విన్నాను. నాకైతే మైండ్ చాలా బాగా పనిచేసి చిరాకు వదిలి అసలు క్లాసెస్ అయితే సుధీర్ సార్ నిజంగా దండం పెట్టాలి, అంత బాగా క్లాస్ చెప్తారు. అసలు ఆ భగవంతుడే నాకు చూపించారేమో ఈ దారి అని నేను అనుకున్నాను. సార్ క్లాస్ కూడా భగవంతుడు చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే. మీ మిసెస్లో మీకు గమనించింది ఏంటి? మీరేం రిలీఫ్ అనిపించింది? మీరేం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను గజనగర్లోన. తను చాలా మారింది. తన వల్ల ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మా ఊర్లో కూడా చాలా ఇబ్బంది. గైనిక్ ఇష్యూ చాలా హాస్పిటల్ తిరిగాము కానీ ఎక్కడ కూడా అది తగ్గలేదు. ఎన్ని ట్యాబ్లెట్స్ వాడిని తగ్గలేదు. చాలా ఇబ్బంది పడేది, నరకం చూసేవాళ్ళం ఇంట్లో ఉన్న. కానీ హెబ్బలు వాడిని చాలా హ్యాపీగా ఉన్నాం. డబ్బులు ఇదివరకు డబ్బులు ఎన్ని ఇప్పుడు అప్పుడు దగ్గర ₹1,00,000 వరకు అయిపోయింది, కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు చాలా బాగుంది. చాలా మనీ మాకు అక్కడ ప్రాబ్లం కాదు, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాం. ఎంతమందికి హెల్ప్ చేశారు చెప్పడికి? 10 మంది చేసాము. ఉన్నారు ఇక్కడ? హ్యాండ్ ఇచ్చాను ఒకసారి. హ్యాండ్ ఇచ్చి క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి.